కొందరు హౌస్ వైఫ్లు వస్తారు, అంటే వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళు జాబ్ చేస్తారో బిజినెస్ చేస్తారో తెలియదు, కానీ ఆ ఇళ్ళల్లో ఉండి వాళ్ళని ఎంత ఇల్ ట్రీట్ చేస్తారంటే యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎనీథింగ్. ఏదో నేను ఇస్తే నువ్వు బతుకుతున్నావు, నేను పెడితే నువ్వు తింటున్నావు, యు ఆర్ దేర్ ఓన్లీ టు సర్వ్ మీ అన్నట్టుగా. మాకు ఒక ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్, షీ యూస్ టు లిటరలీ క్రై అనమాట. వచ్చేసి నేను ఏదన్నా ఒకటి చేయాలి మేడం, నేను ఏదన్నా ఎర్న్ చేయాలి అని చెప్పేసి ఆవిడ రియల్ ఎస్టేట్లో ఎవరో ఆవిడని నమ్మించారు, మీకు ఇంత కమిషన్స్ అని చెప్పేసి. అక్కడ కూడా ఆవిడ మోసపోయింది. సో అక్కడ కూడా భర్త చేతిలో ఓడిపోయింది. సో నా మైండ్లో ఓన్లీ అలాంటి వాళ్ళు ఉన్నారనమాట. అంటే అలాంటి వాళ్ళకి నేను చేయకనివ్వాలి. అలాంటి వాళ్ళకి ఏంటండి 3 పూటలు వంట చేసి పెట్టి దే డోంట్ హ్యావ్ ఎనీ రికగ్నిషన్ ఎట్ హోమ్. అట్లాంటి వాళ్ళకి కదా మనము అంటే దే కెన్ డూ వండర్స్ వెన్ దే కెన్ హ్యాండిల్ అ ఫ్యామిలీ. బయట పోయి వర్క్ చేసుకుంటూ వచ్చినంత మాత్రాన ఐ మీన్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ. అ మ్యాన్ డస్ సరే, కానీ ఆ ఉమెన్ డస్ మోర్ దాన్ దట్. తన పిల్లల్ని చూసుకుంటుంది, 2 పిల్లలు అనమాట ఆవిడకి. వాళ్ళని ఎంపవర్ చేయటము, వాళ్ళని బాగా చదివించటము, వాళ్ళని ఉద్యోగాలలో ఇచ్చేయటము, 3 ఎవరెవరు ఏ టైంకి వచ్చినా వాళ్ళకి టైంకి వండి పెట్టడము, అట్లాంటి వాళ్ళ మీద నాకు కొన్నిందనమాట. అయితే ఆవిడ టాస్ అనే ఎగ్జామ్ కూడా రాసింది. నన్ను పాస్ చేపియమని అడుగుతుంది, నువ్వు ఎలాగైనా నన్ను పాస్ చేపి. ఆవిడకి అసలు ఇంగ్లీష్ బేసిక్స్ రావు. అంటే అట్లాంటి వాళ్ళని వీ కెనాట్ మేక్ దెమ్ టు గెట్ బ్యాక్ ఇన్ టు ఎడ్యుకేషన్ స్ట్రీమ్ లైన్. బట్ ఇట్లాంటి ఏ క్లౌడ్ కిచెనో లేకపోతే ఇంకేదన్నా నేను ఒక ఉపాధి కల్పిస్తే దట్స్ అ ప్రైడ్ ఫర్ దెమ్. వాళ్ళు ఒక రకంగా ఏదైనా చేయగలిగి వాళ్ళు స్థిరపడి వాళ్ళ సంపాదనలోకి వచ్చారనుకోండి, కుటుంబమే కాదు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వీళ్ళని గుర్తించి ఒక రకమైన ప్రైడ్, అంటే నా అంతగా నేను చేయగలుగుతున్నాను. నిష్ణాతులు ఉంటారండి. ఆవిడ చాలా బాగా షాపింగ్ చేయగలుగుతుంది, వాళ్ళ చుట్టాల వాళ్ళందరికీ మంచిగా వంటలు చేసి పంపిస్తుంది. ఓకే.